బ్రో, హరిహర వీరమల్లు సినిమాకి అయితే చొక్కెదురవుతుంది. ఈ సినిమాని ఆపాలంటూ కొంతమంది అయితే సడన్గా వచ్చారు, మీటింగులు పెడుతున్నారు. సో మరి ఈ సినిమా ఏదన్నా కారణం చేత ఆగిపోవచ్చా? అంటే ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా కూడా ఖచ్చితంగా సినిమా మాత్రం ఆగదు. మనం చూస్తూనే ఉన్నాం. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇదేం కొత్త కాదు. స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అడ్డురాళ్ళు వచ్చాయి. చాలామంది కూడా థియేటర్స్ బ్యాన్ చేస్తామని చెప్పేసి, లేకపోతే అసలు సినిమానే రాదని చెప్పేసి, సినిమా ఇప్పటికి ఒక 12 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఇంకా ఇన్నిసార్లు చేశారు కాబట్టి సినిమా రాదు, కంటెంట్ బాగోదు అని చాలామంది కూడా ఎన్నో రకాలుగా నెగిటివ్గా సినిమా గురించి ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా ఒక్క ట్రైలర్ ఎంతమందికి సమాధానం చెప్పిందంటే మళ్ళీ నోళ్ళు మెదపకుండా ఉండేటటువంటి ఒక సమాధానం మాత్రం ఒక ట్రైలర్ మాత్రమే చెప్పింది. ఇప్పటి వరకు పుష్ప టూ అని ఎవరైతే అనుకున్నారో ఆ పుష్ప 2 వీస్ని కూడా క్రాస్ చేసిన ఘనత రికార్డు స్థాయిలో హరిహర వీరమల్లు ట్రైలర్ అనేది క్రియేట్ చేసుకుంది. సో ఇది చూసినప్పుడైనా కొంతమందికి అర్థం కావాలి. మరి ఇప్పుడు కొంతమంది ఎందుకు ఈ సినిమాని బ్యాన్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం చూస్తే, తెలంగాణలో ఒక పోరాట యోధుడు పండుగల సాయన్న, చాలామంది బీసీ నాయకులందరూ కూడా ఆయన్ని అంటే చాలా గొప్పగా పూజిస్తూ ఉంటారు, ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆయన్ని అంటే సంవత్సరం కూడా ఆయన ఒక బర్త్డే కావచ్చు, లేకపోతే వర్ధంతి కావచ్చు, చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక జీవిత చరిత్రని వీళ్ళు తీసుకొని హరిహర వీరమల్లు ఒక విచిత్రమైన క్యారెక్టర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క పండుగల సాయన జీవిత చరిత్రని వక్రీకరించి ఇందులో ఇష్టం వచ్చిన రీతిలో చూపించారు, ఇష్టరీతిన క్యారెక్టర్ చేంజ్ చేసేసారు అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఆరోపిస్తున్నారు. అయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఈ సినిమాని మేము బ్యాన్ చేస్తామని కూడా వాళ్ళు స్వయంగానే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత కథని ఆధారంగా చేసుకొని పర్ఫెక్ట్గా ఆయన జీవిత కథని చిత్రీకరించండి, ఓకే, బట్ ఆయన జీవిత కథని కొంచెం తీసుకొని ఏదో ఆయన పేరు వాడుకొని ఆయన గెటప్ని వాడుకొని ఈ విధంగా వక్రీకరిస్తూ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి టీం మొత్తానికి కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని మేము బ్యాన్ చేస్తాము అంటున్నారు. సో మరి వాళ్ళు అన్న ప్రకారం ఈ సినిమా బ్యాన్ అవుతుందా అంటే కూడా మనం చెప్పలేము. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా విషయంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అండ్ ఈ సినిమాని కాదు, ఇంతకుముందు పుష్ప 2 విషయంలో కావచ్చు, సో ఆ సినిమాని కూడా మేము ఆపేస్తామని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే అది ఒక స్మగ్లర్ కథ, దాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు అని కూడా పార్ట్ 1 చూసిన తర్వాత అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో మరి మన సినిమా ఇండస్ట్రీలోనే ఏ ఒక్క సినిమా కూడా సాధించిన రికార్డ్స్ అన్నీ కూడా పుష్ప 2 సాధించింది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాని కూడా ఆపేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా పండుగల సాయన కథని ఏ విధంగా చెప్తున్నారు, దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు అని దాన్ని వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. అండ్ ఇక్కడ సినిమా ఒకవేళ నిజంగానే ఆయన క్యారెక్టర్ని తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట వాళ్ళైతే డెఫినెట్లీ చెప్తారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదంటే ఖచ్చితంగా అక్కడ ఆయనకు ఇక్కడ ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని. మరి వీళ్ళు దేని ఆధారంగా చేసుకొని అంటున్నారంటే, మరి ముందు నుంచి కూడా సినిమాకి సంబంధించి పోస్టర్లు కావచ్చు, ఫస్ట్ లుక్స్ కావచ్చు, చాలా వచ్చాయి. సో ఏ విషయంలో కూడా అడ్డురాని పండుగల సాయన్న క్యారెక్టర్ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాతనే వచ్చిందా అంటే మరి మంచి క్రేజ్ వస్తుందని చెప్పేసి దాన్ని వెనక్కి లాగడానికి, సినిమాని తొక్కడానికి ట్రై చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. సో మొత్తానికైతే పండుగల సాయన్న జీవిత చరిత్రని ఎక్కడ కూడా సినిమాలో వాడలేదు అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఒకవేళ నిజంగానే ఉంటే సినిమా టీం వాళ్ళు అఫీషియల్గానే సారీ కూడా చెప్తారు, ఆయన పేరు కూడా యాడ్ చేస్తారు.